దేవరా కోసం ఒక్కటైన బాబాయ్ అబ్బాయి ఫ్యాన్స్. దేవరా సినిమా సెప్టెంబర్ 27 ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కష్టపడి అటు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఏ ప్లాట్ఫామ్ మీద కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడా నెగిటివ్ రాకుండా వాళ్ళు ఆ సినిమాని ఎప్పుడూ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఎక్కడో ఒక లోటు ఉంది, నందమూరి కుటుంబం అంతా కూడా మన పక్కనుంటే ఎంతో బాగుంటుందని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడూ దిగులు పడుతూ ఉంటారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా అటు సోషల్ మీడియాలో ఇంతవరకు వాళ్ళకేదో విభేదాలు ఉన్నాయి అనుకుని ఫ్యాన్స్ అంతా కూడా విభేద పడుతూ ఉండి అలా వాళ్ళలో వాళ్ళు చిన్న చిన్న గొడవలు పడుతూ హీరోలని దాకా వెళ్ళారనమాట. సో అవన్నీ ఇప్పుడు పోయాయి. ఎందుకంటే లాస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడైతే భగవంత్ కేసరి పక్కన నిలబడ్డారో అది కృతజ్ఞతగా గుర్తుపెట్టుకుని ఇటు బాలయ్య ఫ్యాన్స్ కూడా దేవరాకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే అదర్ ఫ్యాండమ్స్ నుంచి కూడా విపరీతమైన ట్రాల్స్ ఎదుర్కొంటున్న దేవరా ట్రైలర్ అయితే ఉందో దాన్ని కట్టి పెడతానికి మేమంతా ఒక్కటే, దేవరా వచ్చిందంటే కనుక నందమూరి నైజం ఏంటో చూపిస్తామని చెప్పి ఇటు నందమూరి ఫ్యాన్స్ అంతా ఏకమైపోయారని చెప్పొచ్చు. అటు యూఎస్ఏ నుంచి ఇటు అనకాపల్లి దాకా ఎక్కడ చూసినా కూడా మొత్తం నందమూరి ఫ్యాన్స్ అంతా ఒక్కటైపోయారు. ఎవరన్నా దేవరా గురించి మాట్లాడితే కనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్నా ముందు బాలయ్య ఫ్యాన్స్ అడ్డం దిగిపోతున్నారు. మరి ఆ రేంజ్లో అటు చూసుకుంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా ఫుల్ పాజిటివ్గా ఉన్నారని చెప్పొచ్చు దేవరా మీద. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ పాజిటివ్గా ఆ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తున్నారు. నిజంగా ఈ వాతావరణం దేవరా సినిమాని అంటే ఒక తెలుగు సినిమాగా వాళ్ళు తీసుకున్నారు. ఒక హీరో మీ హీరో సినిమా మా హీరో సినిమా అని కాకుండా ఒక తెలుగు సినిమా బాగుండాలి, అది మన హిందీలో కానీ అటు అమెరికాలో కానీ ఎక్కడైనా కానీ తెలుగు సినిమా బాగా ఆడాలి అనే ఉద్దేశంతో వాళ్ళంతా ముందుకు రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇందులో హ్యాపీ అనే విషయం ఏంటంటే నందమూరి ఫ్యాన్స్ అంతా ఆ యూనిటీ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు సూపర్ హిట్స్ కొట్టారు ఇదివరకు, ఇప్పుడు కూడా కొడుతున్నారు. బట్ ఆ యూనిటీ అనేది కొంచెం ఫ్యాన్స్లో మిస్ అయింది. ఇప్పుడు నిజంగా యూనిటీ అనేది దేవరా కోసం కలిసిందని చెప్పొచ్చు. వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఒక్కటైతే రిజల్ట్ ఎలా ఉంటుందని ఇంతకుముందు మనం చూసాం సూపర్ హిట్స్తో. ఇప్పుడు దేవరా కూడా ఆ హిట్ కళ అయితే కనబడుతుంది. సో ఎక్కడ కూడా అటు ఓవర్సీస్ నుంచి ఇటు మన హైదరాబాదు, విజయవాడ ఎక్కడైనా కూడా ఏపీ మొత్తం, ఏపీ తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ తగ్గకుండా బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ వాతావరణం కానీ కొనసాగితే నందమూరి ఫ్యాన్స్కి ఎటువంటి తిరుగు ఉండదని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే ఎన్బీకే 109 కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మేము నిలబడతామని చెప్తున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ గారి సినిమా కూడా మేమంతా అండగా ఉంటామని చెప్పి అటు జూనియర్ ఫ్యాన్స్ అండ్ బాలయ్య గారి ఫ్యాన్స్ అంతా సపోర్ట్గా నిలుస్తున్నారు. నిజంగా ఈ యూనిటీ ముందు ఫ్యామిలీ అనేది యూనిటీగా ఉంటే తర్వాత అవతల ఫ్యాన్స్ ఎవరైనా ట్రాల్స్ చేసినా ఎదుర్కోవడానికి ఒక బలం అయితే ఉంటుంది. మరి ఇక దేవరా సినిమా ఈ ఫ్యాన్స్ అందరినీ కూడగట్టుకుని ఎలాంటి రికార్డు డే 1 నుంచి క్లోజింగ్ దాకా ఎలాంటి రికార్డులు పెడతాడని చెప్పి ఫ్యాన్స్ అంతా ఇప్పుడే చాలా ఉత్సాహంలో ఉన్నారు. అయితే దేవరా మొత్తం కూడా పాజిటివ్ వైపుతో వెళ్తుంది. ఎక్కడా కూడా ఇంత కూడా నెగిటివ్ వైపు లేకుండా సినిమా అనేది ఇంకా ఆల్రెడీ హిట్ అయిపోయిందా అని ఆ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సో బట్ థియేటర్కి వచ్చినాక ఆ పరీక్ష ఏదైతే ఉంటుందో ఆ ఒక్క షోతో ఆ దేవరా రిజల్ట్ తెలిసిపోతుంది. సో ఇప్పటికైతే మొత్తం హైప్తో ఫుల్ పాజిటివ్ వైబ్స్తో ఉన్న ఫ్యాన్స్కి దేవరా థియేటర్లో ఎలాంటి కిక్ ఇస్తాడో చూడాలి.